స్టోన్ క్రషర్స్ యజమాని బెదిరించి నగదు వసూలు చేశారన్న కేసులో వైసీపీ నేత విడుదల గోపి కస్టడీ పిటిషన్పై ఇవాళే బెయిల్ పిటిషన్ పైన విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, విడుదల గోపి కస్టడీ బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదనల వివరాలేంటి? స్వప్న, ఈ రోజు విడుదల గోపి బెయిల్ అదేవిధంగా కస్టడీ పిటిషన్ పైన ఈ రోజు వాదనలు జరిగాయి. ఇరువైపులా వాదనలు ముగిశాయి. రెండు పిటిషన్ల వాదనలు ముగియటంతో రెండు పిటిషన్ల తీర్పుని రిజర్వ్ చేసింది న్యాయస్థానం. రేపు ఈ రెండు పిటిషన్ల మీద ఉత్తర్వులు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. కేసు పూర్వపరాలు చూసినట్లయితే పల్నాడు జిల్లా ఎడ్లపాడు వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని విడుదల రజని, అదేవిధంగా ఆయన పిఏ, అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువా, వారితో పాటు విడుదల గోపి వీళ్ళు బెదిరించి వారి నుంచి 2.20 కోట్ల రూపాయలు నగదుని వసూలు చేశారని తెలిపారు. అందులో ప్రధానంగా 2 కోట్లు విడుదల రజని అప్పుడు మంత్రిగా ఉన్న ఆమెకు ఇవ్వాలని, ఇటు విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువాకు 10 లక్షలు, అదేవిధంగా విడుదల గోపికి 10 లక్షలు విడివిడిగా ఇవ్వాలని అప్పుడు డిమాండ్ చేసి నగదు తీసుకున్నట్లు పిటిషనర్ స్టోన్ క్రషర్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం, విజిలెన్స్ ఎంక్వైరీ అనంతరం ఏసీబీ దాని మీద కేసు నమోదు చేసి ఇటీవల వారిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఇటు పోలీసులు ఏసీబీ తరఫు నుంచి వాదనలు, ఇందులో బెదిరించిన వాళ్ళల్లో ఈ ఎస్పీ జాషువా, అదేవిధంగా వారితో పాటుగా ఇక్కడ నిందితుడిగా ఉన్న గోపి నేరుగా అక్కడికి వెళ్లి యజమానిని బెదిరించి నగదు ఇవ్వకపోతే స్టోన్ క్రషర్స్ సజావుగా నడవదు, ఖచ్చితంగా దీన్ని ఆపేందుకు చర్యలు తీసుకుంటాము, కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పడంతో పాటుగా జాషువా పై అధికారులకు అనుమతి ఇవ్వకుండా, వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా, పై అధికారుల అనుమతి తీసుకోకుండా, వారికి సమాచారం ఇవ్వకుండా విజిలెన్స్ పేరుతోటి అక్కడ తనిఖీలు చేయటం, ఇవన్నీ చేశారని, ఇందులో వీళ్ళంతా వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించటం, వారికి అక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ఇంకా కేసు దర్యాప్తులోనే ఉన్నది. ఇంకా దీంట్లో కొంత కీలకమైన విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ఇవ్వకూడదు, బెయిల్ ఇవ్వకూడదు, కస్టడీకి ఇవ్వాలి అని ఇటు ఏసీబీ తరఫు న్యాయవాదులు కోరారు. మరొక వైపు అటు పిటిషనర్ తరఫు నుంచి న్యాయవాదులు వాదనలు వినిపించారు. అందులో ప్రధానంగా ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు, అటు విడుదల రజని, మరోవైపు ఆమె పిఏ కూడా, ఇద్దరు హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు. ఇందులో ఇచ్చినటువంటి 386 సెక్షన్ కింద ఈ అప్లికబుల్ కాదు ఈ సెక్షన్ అని ఆ హైకోర్టు ఆ పిటిషనర్లకు చెప్పిందని, అదే విధంగా ఈ గోపికి కూడా, పిటిషనర్ కూడా ఆ సెక్షన్ హైకోర్టు చెప్పినటువంటి సెక్షన్ ఇక్కడ వర్తించదు. కాబట్టి 41A ప్రకారంగా ఫాలో అవ్వాలి, ఏదైతే విడుదల రజనీకి ఇచ్చిందో అది ఫాలో అవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో పాటు అటు కస్టడీ అవసరం లేదని, ఇప్పటికే విచారణ జరిపి వివరాలు తెలుసుకున్నారని, ఇది రాజకీయ ఉద్దేశంతో పెట్టారని వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్నటువంటి విజయవాడ ఏసీబీ కోర్టు రేపుకి తీర్పు రిజర్వ్ చేసి రేపు ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. స్వప్న. ధన్యవాదాలు జయప్రకాష్.